వెల్కమ్ టు అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ టెస్లా. నేను మీ అనుష. ఒకప్పుడు పెట్రోల్ కార్లు లేకుండా ప్రపంచం నడవదు అనుకున్నారు. కానీ ఈరోజు అదే ప్రపంచాన్ని ఎలక్ట్రిక్ కార్ల వైపు పరుగులు పెట్టించింది కంపెనీ ఒకటి ఉంది. కొన్ని కంపెనీలు కేవలం ప్రొడక్ట్స్ మాత్రమే అవ్వవు, ఒక ఫ్యూచర్ని అమ్ముతాయి. అలాంటి కంపెనీల్లో మొదటి వరుసలో ఉండేది టెస్లా. ఈరోజు ప్రపంచంలో అత్యంత విలువైన కార్ కంపెనీగా నిలిచిన టెస్లానే ఉంది. ఒకప్పుడు దివాలా తీసిన ఇప్పుడు ఎలా నిలిచింది ఇంత పెద్ద కంపెనీగా? ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టెస్లాను ఎలన్ మాస్క్ స్థాపించలేదు. అవును, ప్రపంచం మొత్తం ఎలన్ మాస్కే టెస్లాగా ఫౌండర్గా భావిస్తున్నారు. కానీ ఆ కంపెనీ మొదట పెట్టింది ఇద్దరు వేరువేరు వ్యక్తులే. మరి టెస్లా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? నికోలా టెస్లా ఎవరు? ఎలన్ మాస్క్ ఈ కంపెనీలోకి ఎలా వచ్చాడు? ఒక చిన్న స్టార్టప్ ప్రపంచ ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఎలా మార్చేసింది? ఈరోజు కార్ నుంచి ఏఐ, రోబోటిక్స్, సోలార్ ఇంజనీర్ వరకు ఎందుకు విస్తరిస్తుంది? ఈ వీడియోలో టెస్లా గురించి అసలు కథ ఏంటో ఫస్ట్ నుంచి మీకు ఎండింగ్ వరకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు దీని గురించి తెలియాలంటే ముందుగా టెస్లా అనే పేరు ఏ వ్యక్తి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. ఆయన పేరే నికోలా టెస్లా. 1856 జూలై 10న ప్రస్తుతం క్రొయేషియాలో జన్మించిన నికోలా టెస్లా ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప ఇన్వెస్టర్గా ఒక్కరుగా గుర్తింపు పొందారు. ఈరోజు మన ఇళ్లకు వచ్చే విద్యుత్ వ్యవస్థలో ఆయన చేసిన కృషి మాత్రం చెప్పుకోలేనిది. అప్పట్లో థామస్ అల్వా ఎడిసన్ డైరెక్ట్ కరెంట్ అంటే డీసీ వ్యవస్థను అభివృద్ధి చేశారన్న విషయం మనకు తెలిసిందే. నికోలా టెస్లా మాత్రం ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏసీ వ్యవస్థను భవిష్యత్తులో మార్చగలిగారని నమ్మారన్నమాట గట్టిగా. ఆ టైంలో డీసీ ద్వారా విద్యుత్ని ఎక్కువ దూరాలకు పంపడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. విద్యుత్ నష్టం కూడా ఎక్కువగా ఉండేది. కానీ నికోలా టెస్లా అభివృద్ధి చేసిన ఏసీ సిస్టమ్ వల్ల వేల కిలోమీటర్ల దూరానికి విద్యుత్ అనేది చాలా సరఫరా జరిగిందనమాట. ఈరోజు ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు ఉపయోగిస్తున్న ఈ కరెంటు పంపిణీ వ్యవస్థ అదే పునాది అన్నమాట. అందుకే ఆయన్ని చాలామంది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎలక్ట్రిసిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏసీతో పాటు టెస్లా కాయిల్, ఇండక్షన్ మోటార్, వైర్లెస్ పవర్ వంటి ఎన్నో కొత్త ఇన్వెన్షన్స్ ఆయన కనిపెట్టారు. అలాంటి గొప్ప శాస్త్రవేత్తలు గౌరవం తెలిపే ఉద్దేశంతోనే 2003లో అమెరికాకు చెందిన ఇద్దరు ఆంట్రప్రీనర్స్ మార్టిన్ ఎబర్హర్ట్ మరియు మార్క్ టాంపరింగ్ తమ కొత్త కంపెనీకి టెస్లా మోటార్స్ అనే పేరు పెట్టారు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ టెక్నాలజీ రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు. కానీ వారి కళ మాత్రం మరోలా ఉండేది. పెట్రోల్పై ఆధారపడని, పర్యావరణానికి హాని చేయని, అదే సమయంలో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే కారును వీళ్ళు తయారు చేశారు. ఇప్పుడు వినడానికి ఇది సాధారణ ఆలోచనలా అనిపించవచ్చు. కానీ 2003లో పరిస్థితి పూర్తిగా డిఫరెంట్గా ఉండేది. అప్పట్లో ఎలక్ట్రిక్ కార్స్ అంటే ప్రజలకు పెద్ద నమ్మకం ఉండేది కాదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 నుంచి 100 కిలోమీటర్లకే బ్యాటరీ ఆగిపోయేది. స్పీడ్ తక్కువ, డిజైన్ ఆకర్షణీయంగా ఉండేది కాదు. ఛార్జింగ్ స్టేషన్స్ కూడా దాదాపు లేనే లేవు. అందుకే ఎలక్ట్రిక్ కార్స్ను చాలామంది ఒక ఎక్స్పెరిమెంట్గానే చూశారు. భవిష్యత్తులో మాత్రం పెట్రోల్ కార్లదే అని పరిశ్రమ మొత్తం నమ్మేది. కానీ మార్టిన్ అండ్ మార్క్ మాత్రం పూర్తిగా డిఫరెంట్గా ఆలోచించారు. అప్పుడే వేగంగా అభివృద్ధిలోకి చెందిన లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ ఉపయోగిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని వాళ్ళు నమ్మారు. ల్యాప్టాప్స్లోనూ ఉపయోగించే బ్యాటరీ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసే కార్లకు అనుసంధానం చేయవచ్చనే ఆలోచన ముందుకు ఈ ఆలోచనతోనే వాళ్ళు ముందుకు వెళ్ళారు. అదే ఆలోచన పూర్తిగా ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని మార్చేస్తుందని అప్పుడు ఎవ్వరూ అనుకోలేదు. అయితే ఒక స్టార్టప్కు మంచి ఐడియా అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని విజయవంతం చేయాలంటే భారీ పెట్టుబడులు అవసరం. అదే సమయంలో మరోవైపు ఒక యువ పారిశ్రామికవేత్త ప్రపంచాన్ని కొత్త కొత్త టెక్నాలజీస్లో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నాడు. ఆయనే ఎలన్ మాస్క్. 2002లో తన పేపాల్ కంపెనీని ఈబేకు విక్రయించిన తర్వాత ఆయన చేతికి భారీ మొత్తంలో డబ్బు వచ్చేసింది. చాలామంది ఆ డబ్బుతో ప్రశాంతమైన జీవితం గడిపేవారు. కానీ ఎలన్ మాస్క్ మాత్రం స్పేస్ టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి భవిష్యత్తు రంగాలపై దృష్టి పెట్టారు. అలా 2004లో టెస్లా నిర్వహించిన తొలి ఇన్వెస్ట్మెంట్ రౌండ్లో ఎలన్ మాస్క్ సుమారు $6.5 మిలియన్ పెట్టుబడులు పెట్టారు. అది అప్పట్లో కంపెనీకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడి. దాంతో ఆయన టెస్లాలో అతిపెద్ద షేర్ హోల్డర్ మాత్రమే కాకుండా బోర్డు చైర్మన్ బాధ్యతలు కూడా తీసుకున్నారు. కానీ అదే టైంలో సీఈఓ మాత్రం ఫౌండర్ మార్టిన్నే ఎలన్ మస్క్ నేరుగా కంపెనీని నడపలేదు.
కానీ ప్రొడక్ట్ డెవలప్మెంట్, స్ట్రాటజీ, ఫ్యూచర్ విజన్ విషయంతో మాత్రం మొదటి నుంచి కీలక పాత్ర పోషించారు. అప్పటికే ఆయన మనసులో ఒక స్పష్టమైన ఒక లక్ష్యము, ఒక డ్రీమ్ ఉంది. అదే ఎలక్ట్రిక్ కార్. ఎలక్ట్రిక్ కార్ అంటే చిన్న కార్ కాదు, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఉండే కారు కావచ్చని ఆయన బలంగా నమ్మారు. అదే ఆలోచనలో టెస్లా టీం తన తొలి కారుపై పని ప్రారంభించింది. అదే టెస్లా రోడ్స్టర్. కానీ ఆ రోడ్స్టర్ తయారీ టెస్లాకు విజయాన్ని మాత్రమే కాదు, ఊహించని కష్టాలు కూడా తీసుకొచ్చేసింది. కంపెనీ దివాలా అంచనాల వరకు వెళ్ళిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అదేంటో తెలుసుకుందాం. టెస్లా రోడ్స్టర్ తయారీ ప్రారంభమైన తర్వాత కంపెనీ అసలు పరీక్ష మొదలైంది. బయట నుంచి చూస్తే అన్నీ బాగానే కనిపిస్తున్నాయి, కానీ రియాలిటీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఒక కొత్త కంపెనీ మొట్టమొదటిసారిగా హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కార్ తయారు చేయడం అంత ఈజీ కాదు. బ్యాటరీ టెక్నాలజీ, మోటార్, సాఫ్ట్వేర్, సేఫ్టీ స్టాండర్డ్స్, ప్రతి థింగ్లోనూ కొత్త కొత్త సవాళ్ళు ఎదురయ్యాయి వీళ్ళకి. మొదట అనుకున్న ఖర్చు కంటే ప్రొడక్షన్ కాస్ట్ చాలా రెట్లు ఎక్కువైపోయింది. అదే టైంలో కంపెనీ లోపల కూడా విభేదాలు మొదలయ్యాయి. ఫౌండర్ మార్టిన్, ఎలన్ మస్క్ మధ్యన కంపెనీ భవిష్యత్తు, ఖర్చు, ప్రొడక్షన్ విషయంలో అభిప్రాయ భేదాలు స్టార్ట్ అయిపోయాయి. రోడ్స్టర్ ఆలస్యం కావడం, పెట్టుబడులు వేగంగా ఖర్చు అవ్వడం వల్ల బోర్డు స్థాయిలో కూడా చర్చలు జరిగాయి. చివరికి 2007లో మార్టిన్ CEO పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి చాలామంది CEOs మారినా సరే కంపెనీ పరిస్థితి మాత్రం పెద్దగా మారలేదు. 2008 వచ్చేసరికి టెస్లాపై మరో పెద్ద దెబ్బ పడింది. అదే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు కుప్పకూలిపోయాయి. పెద్ద పెద్ద కంపెనీలే మనుగడ కోసం పోరాడుతున్న పరిస్థితి ఉంది. కానీ అలాంటి సమయంలో లాభాలు లేని చిన్న కంపెనీ స్టార్టప్లో పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకొస్తారు? సో ఎవరు రాలేదు. టెస్లా దగ్గర ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేకుండా పోయింది. ఆ తర్వాత ఎలన్ మస్క్ స్వయంగానే చెప్పారు. ఆ సమయంలో ఎలన్ మస్క్ కూడా వ్యక్తిగతంగా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని. ఒకవైపు టెస్లా, మరోవైపు స్పేస్ ఎక్స్, రెండు కంపెనీలు కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి. తన దగ్గర మిగిలిన డబ్బుతో పెద్ద భాగాన్ని టెస్లాలో పెట్టేశారు. అవసరమైతే అప్పు కూడా చేశారు. ఒక టైంలో క్రిస్మస్కు కొన్ని రోజుల ముందే కంపెనీ మూతపడే పరిస్థితి వస్తుందని ఆయన తర్వాత ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారనమాట. కానీ చివరి నిమిషంలో కొత్త పెట్టుబడి రావడంతో టెస్లా ఊపిరి పీల్చుకుంది. అదే ఇయర్ ఎలన్ మస్క్ అధికారికంగా CEO బాధ్యతలు చేపట్టారు. చాలామంది దీన్ని టెస్లా చరిత్రలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్గా భావించారు. ఎందుకంటే అప్పటి నుంచి కంపెనీ లక్ష్యం కేవలం ఒక ఎలక్ట్రిక్ కార్ తయారు చేయడం కాదు, ప్రపంచ ఆటోమొబైల్ ఇండస్ట్రీనే మార్చేయడం అన్నమాట. ప్రజలు ఎలక్ట్రిక్ కార్ను కొనాలి అనిపించేంత గొప్ప కారు తయారు చేయాలని ఆయన అనుకున్నదే ఒక గొప్ప విజన్. సో ఆయన ఆలోచనతోనే టెస్లా తన మొదటి కార్ రోడ్స్టర్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్ అంటే స్లో, బోరింగ్ అనే ఫీలింగ్ ఉండేది. కానీ రోడ్స్టర్ ఆ ఫీలింగ్ని పూర్తిగా మార్చేసింది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే దాదాపు 390 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు. అప్పట్లో అదే పెద్ద సంచలనమే. అంతేకాదు కేవలం 4 సెకండ్లోనే గంటకు 100 కిలోమీటర్ల వేగంతో అందుకునే పర్ఫార్మెన్స్ కూడా అందించింది. రోడ్స్టర్ అమ్మకాల సంఖ్య పరంగా చాలా పెద్దది కాకపోయినా ప్రపంచానికి ఒక బలమైన సందేశం ఇచ్చింది. ఎలక్ట్రిక్ కార్స్ కూడా పవర్ఫుల్, స్టైలిష్, ప్రీమియంగా ఉండగలవు అని టెస్లా నిరూపించింది. అదే విషయంలో ప్రపంచంలోనే పెద్ద పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేశాయి. ఒకప్పుడు టెస్లాని చిన్న స్టార్టప్ కంపెనీగా చూసినా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ రేస్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. కానీ టెస్లా విజయం ఇంకా మొదలు కాలేదు. కంపెనీ ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిందే రోడ్స్టర్ కాదు, కానీ తర్వాత వచ్చిన ఒక కార్, అదే మోడల్ ఎస్. ఈ యొక్క మోడల్ టెస్లా చరిత్రనే కాదు, ప్రపంచ కార్ల మార్కెట్ చరిత్రనే మార్చేసింది. అప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్స్ అంటే చిన్నవి, తక్కువ స్పీడ్, తక్కువ రేంజ్ అని అభిప్రాయం ఉండేది చాలామందికి. కానీ మోడల్ ఎస్ అనే ఆలోచనతో పూర్తిగా ప్రజల్ని మార్చేసింది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. లగ్జరీ సెడాన్కు ఏమాత్రం తగ్గని డిజైన్, కేవలం 1 సెకండ్లోనే గంటకి 100 కిలోమీటర్లు వేగంతో అందుకోవడం, ఇవన్నీ ప్రపంచాన్ని షాకింగ్ చేశాయన్నమాట. ప్రముఖ ఆటోమొబైల్ నిపుణులు కూడా ఎలక్ట్రిక్ కార్స్ కూడా ఫ్యూచర్ మాత్రమే కాదు, ఇవి ప్రజెంట్ కూడా అవి అంగీకరించడం మొదలుపెట్టాయి. అయితే ఎలన్ మస్క్ లక్ష్యం కేవలం ఖరీదైన కార్లు అమ్మడం కాదు, సాధారణ ప్రజలకు కూడా కొనగలిగే మాస్ మార్కెట్ ఈవీ తయారు చేయాలనేది ఆయన మెయిన్ ఎయిమ్. అందుకే మోడల్ ఎస్ తర్వాత మోడల్ ఎక్స్ను కూడా తీసుకొచ్చారు.
ఇది ఎస్యూవీ సెగ్మెంట్లో కొత్త ట్రెండ్ను సృష్టించింది. ముఖ్యంగా దీని ఫాల్కన్ వింగ్ డోర్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. అయితే ఈ మోడల్ ఎక్స్ కంటే ఎక్కువ ప్రభావం చూపింది మరో కారు ఉంది, అదే మోడల్ 3. 2017లో విడుదలైన ఈ కార్ టెస్లాకి నిజమైన గేమ్ చేంజర్ అయింది. ఇతర మోడల్తో పోలిస్తే దీని ధర తక్కువగా ఉండటంతో లక్షలాది మంది కొనుగోలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రీ ఆర్డర్స్ రావడంతో టెస్లా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఎలక్ట్రిక్ కార్స్ అంటే ధనవంతులకే అనే అభిప్రాయాన్ని మోడల్ 3 పూర్తిగా మార్చేసింది. మోడల్ 3 విషయంలో వచ్చిన ఊపుని టెస్లా మరింత ముందుకు తీసుకెళ్ళింది. తర్వాత వచ్చిన మోడల్ ఎక్స్ ప్రపంచంలోనే అత్యధికమైన అమ్ముడైన కార్లో ఎక్స్యూవీలో ఒకటిగా నిలిచింది. కొన్ని మార్కెట్లో అయితే మోడల్ వై పెట్రోల్ కార్ను కూడా వెనక్కి నెట్టి అత్యధికంగా అమ్మడానికి ఈ కారు రికార్డ్ని సృష్టించింది. ఒక చిన్న స్టార్టప్గా మొదలైన టెస్లా ఇప్పుడు టొయోటా, ఫోక్స్వాగన్, ఫోర్డ్, జనరల్ మోటార్స్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్కి నేరుగా పోటీ ఇస్తున్న స్థాయికి చేరుకుంది. ఇక మరోవైపు టెస్లా పేరు వినగానే గుర్తుకు వచ్చే వాహనం సైబర్ ట్రక్. 2019లో దీన్ని ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు దాని డిజైన్ చూసి చాలామంది షాక్ అయ్యారు. కొందరు విమర్శలు కూడా చేశారు. కానీ అదే సమయంలో లక్షలాది మంది ముందుగానే బుకింగ్స్ చేసుకున్నారు. అయితే ప్రొడక్షన్లో అనేక సంకేతాల సమస్యలు రావడంతో సైబర్ ట్రక్ విడుదల చాలాసార్లు లేట్ అయిపోతూ వచ్చింది. చివరకు మార్కెట్లోకి వచ్చిన తర్వాత దీని గురించి విమర్శలతో పాటు ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే టెస్లా విజయానికి కారణం కేవలం కార్లు మాత్రమే కాదు. ఈ కంపెనీని ప్రత్యేకంగా నిలబెట్టిన టెక్నాలజీ, మెయిన్లీ ఆటోపైలట్, ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్యాటరీ ఇంజనీరింగ్ వంటి రంగాల్లో టెస్లా భారీగా పెట్టుబడులు పెట్టింది. ఒక కారు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా కొత్త ఫీచర్స్ పొందడం, ఈ కాన్సెప్ట్ను ప్రపంచానికి పెద్ద ఎత్తున పరిచయం చేసిన కంపెనీల్లో టెస్లా ముందుంటుంది. ఈరోజు టెస్లా అంటే చాలా మందికి కేవలం ఒక ఎలక్ట్రిక్ కార్ కంపెనీ మాత్రమే, ఇది ఒకటే గుర్తొస్తుంది కదా. కానీ ఎలాన్ మస్క్ మాత్రం టెస్లాని ఎప్పుడు కేవలం కార్ల కంపెనీలానే చూడలేదు. ఆయన ఆలోచన చాలా పెద్దది. భవిష్యత్తులో మనిషి ఎలా జీవిస్తాడు, ఎలా ప్రయాణిస్తాడు, ఎలా ఎలక్ట్రిసిటీని తయారు చేస్తాడు అన్న మొత్తం ఎకోసిస్టమ్ని నిర్మించాలనేది ఆయన లక్ష్యం. అందుకే టెస్లా కార్లతో పాటు బ్యాటరీ టెక్నాలజీపై భారీ దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిగా ఫ్యాక్టరీస్లో లక్షల సంఖ్యలో బ్యాటరీలను తయారు చేస్తుంది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్ ఖరీదుగా ఉండటానికి ప్రధాన కారణం బ్యాటరీ. కానీ ప్రతి సంవత్సరం కొత్త టెక్నాలజీ తయారు చేస్తూ బ్యాటరీ ఖర్చుని తగ్గించేస్తుంది టెస్లా. ఎక్కువ రేంజ్, వేగంగా ఛార్జింగ్, ఎక్కువ లైఫ్ టైం, ఎక్కువ క్వాలిటీ, అలాగే రీసెర్చ్ కూడా చాలాసార్లు చేసి మంచి బ్యాటరీ క్వాలిటీని తీసుకొచ్చింది. ఇక టెస్లా మరో ముఖ్యమైన రంగం క్లీన్ ఎనర్జీ. ఇంట్లో ఉపయోగించే పవర్ వాల్, పరిశ్రమల కోసం మెగా ప్యాక్ వంటి భారీ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ను కూడా ఇది డెవలప్ చేసింది. సౌర శక్తితో విద్యుత్ తయారు చేసి దీని బ్యాటరీలో నిల్వ చేసే అవసరమైనప్పుడు ఉపయోగించే విధానాన్ని కూడా ఇది డెవలప్ చేసింది. అందుకే టెస్లాని చాలామంది కేవలం ఆటోమొబైల్ కంపెనీగా కాకుండా ఒక ఎనర్జీ కంపెనీగా కూడా చూశారు. ప్రెజెంట్ డేస్లో మరో సంచలనమైన ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్. మనుషుల మాదిరిగా నడవడం, వస్తువులు ఎత్తడం, సాధారణ పనులు చేయడం, ఇలా రూపొందించిన రోబోల్లో కూడా ఎలాన్ మస్క్ భవిష్యత్తులో కోట్లాది సంఖ్యలో ఇలాంటి రోబోట్స్ను ఉపయోగిస్తారు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉన్నప్పటికీ రోబోటిక్స్ రంగంలో టెస్లా ఎంత పెద్దగా ఆలోచిస్తుందనేది దీనికి అర్థమవుతుంది. అలాగే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా టెస్లా భవిష్యత్తు వ్యూహంలో కీలక భాగం. టెస్లా కార్లు రోడ్డుపై ప్రయాణిస్తూ కోట్లాది కిలోమీటర్ల రియల్ వరల్డ్ డేటాని సేకరిస్తూ ఉంటాయి. అదే డేటాతో ఆటోపైలట్, ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తూ ఉంది. ఒకవేళ ప్రస్తుత స్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ విజయవంతమైతే రాబోయే దశాబ్దాల్లో రవాణా రంగం పూర్తిగా మారిపోతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే టెస్లా ప్రయాణం అంత విజయాలతోనే నిండిపోలేదు. ఆటోపైలట్ యాక్సిడెంట్స్, సైబర్ ట్రక్ ప్రొడక్షన్ డిలే, కొన్ని కార్లు రీకాల్స్, కార్మిక సంఘాల వివాదనలు, ఎలాన్ మస్క్ చేసిన కొన్ని వివాదాలకు సంబంధించిన ట్వీట్స్, ఇవన్నీ కంపెనీ ఇమేజ్పై చాలా ప్రభావం చూపాయి. ఒకసారి ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ వల్ల టెస్లా షేర్లు భారీగా పడిపోయాయి. అందుకే ఎలాన్ మస్క్ ఎంత ఇన్వెంటర్ అయితే అంత కాంట్రవర్షియల్ బిజినెస్ మ్యాన్ కూడా. అయినా ఒక విషయాన్ని మాత్రం ఎవరు కాదనలేరు. 2003లో కొంతమంది ఇంజనీర్స్ ప్రారంభించిన ఒక చిన్న స్టార్టప్ ప్రపంచంలోనే 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆటోమొబైల్ దిగ్గజాల ఆలోచనని, ఈ విధానాన్నే మార్చేసిందంటే గొప్పతనమే కదా.
ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ అస్సలు వర్క్ కావు అని చెప్పే కంపెనీలు ఈరోజు వేల కోట్ల డాలర్లు పెట్టుబడి ఈవీ కార్లను తయారు చేస్తున్నాయి. ఆ మార్పుకి ప్రధాన కారణం టెస్లా ఒకటే. ఈరోజు టెస్లా విలువ కేవలం అమ్మిన కార్లలో లేదు, ప్రపంచానికి చూపిన విజన్లో ఉంది. భవిష్యత్తు కార్లు ఎలా ఉండాలి, విద్యుత్ను ఎలా నిల్వ చేసుకోవాలి, ఏఐని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, రోబోలు మన జీవితంలో ఎలా భాగం కావాలి అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్న కంపెనీగా టెస్లా నిలిచిపోయింది. ఫైనల్లీ టెస్లా అనేది కేవలం కార్ల కంపెనీ కాదు, అది భవిష్యత్తు సంకేతాలకు దిగ్విజయంగా చేస్తున్న ఒక టెక్నాలజీ కంపెనీ. నికోలా టెస్లా కనుగొన్న విద్యుత్ విప్లవం, మార్టిన్ మార్క్ ప్రారంభించిన ఆలోచన, ఎలన్ మస్క్ తీసుకొచ్చిన ఒక విజన్, ఇవన్నీ కలిసి ఈరోజు ప్రపంచాన్ని మార్చే స్థాయికి చేరుకున్నాయి. రాబోయే సంవత్సరాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఏఐ రోబోటిక్స్, క్లీన్ ఎనర్జీ రంగంలో టెస్లా ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ ఉందండి, ఆటోమొబైల్ చరిత్రలో టెస్లా రాకముందు, టెస్లా వచ్చిన తర్వాత అనే 2 యుగాలుగా మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఎలా అనిపించిందో టెస్లా గురించి కమెంట్స్లో మెన్షన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.